నమస్కారం. వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్కి స్వాగతం. భూకైలాస ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం నడిబొడ్డున ఉంది. ఈ ఆలయం గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు నిర్మాణ వైభవానికి చిహ్నం. ఈ ఆలయాన్ని వాటర్ థీమ్ టెంపుల్ భూకైలాష్ అని కూడా పిలుస్తారు. చరిత్ర, సమయాలు మరియు ఈ అద్భుతమైన ఆలయాన్ని ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తాండూరులో కొలువైన పరమశివుడిని దర్శించుకుంటే సకల కష్టాలు పోతాయనేది భక్తుల నమ్మకం. భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. 20 ఏళ్ల క్రితం అంతారం తండాకు చెందిన వాసుపవర్ నాయక్ అనే శివభక్తుడు నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. 4 సంవత్సరాలు అక్కడే గడిపి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న తర్వాత తన స్వగ్రామంలో ఒక శివాలయం నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు. తన దార్శనికతను తన సోదరుడు శంకర్ పవర్ నాయక్తో పంచుకుంటూ వారు సంయుక్తంగా ఆలయ నిర్మాణంపై దృష్టి సారించారు. వారి రియల్ ఎస్టేట్ వ్యాపార ఆదాయంలో 50% ఆలయ నిర్మాణానికి కేటాయించారు. ఉదారదాతల నుండి వచ్చిన విరాళాలు కూడా ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చాయి. 5 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 2001లో నిర్మాణం ప్రారంభమైంది. వారి అంకిత భావానికి చిహ్నంగా ఉన్న ఈ ఆలయం 2010లో భక్తులకు ద్వారాలు తెరిచింది. మొత్తం నిర్మాణ ప్రక్రియ పూర్తి కావడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఇది వారి అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. తాండూరులోని భూకైలాస ఆలయంలో శివుణ్ణి పూజించే సంప్రదాయ విధానం ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకుంటుంది. భక్తులు నేరుగా పరమశివుడి వద్దకు వెళ్లడానికి నీటిలో ప్రశాంతమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ప్రశాంతమైన పరిసరాల మధ్య నడవడం ద్వారా దైవంతో అనుసంధానమవుతారు. ఈ విలక్షణమైన అనుభవంలో నీటిలో మునిగిపోయిన 12 జ్యోతిర్లింగాలను తాకడం కూడా ఉంటుంది. ఇది తీర్థయాత్రకు అదనపు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను జోడిస్తుంది. పచ్చని చెట్లతో అలంకరించబడిన విశాలమైన ప్రాంగణంలో ఉన్న భూకైలాష్ ఆలయం సందర్శకులను వెంటనే ఆకర్షించే సుందరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇక ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే దైవిక ఉనికి మరియు శక్తికి చిహ్నంగా నిలిచి ఉన్న 65 అడుగుల భారీ శివుని విగ్రహం స్వాగతం పలుకుతుంది.
ప్రాంగణంలో వీరభద్రుడు, ఆంజనేయుడు, కాలభైరవుడు, వినాయకుడు, తుల్జా భవానీ, కాళికాదేవి మరియు విభిన్న విగ్రహాల శ్రేణి వేచి ఉంది. ప్రతి విగ్రహం ఉత్సాహభరితమైన ఆధ్యాత్మిక వాతావరణానికి దోహదం చేస్తుంది, భక్తులకు బహుముఖ అనుభవాన్ని అందిస్తుంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులోని అంతారం తండాలో ఉన్న భూ కైలాష్ ఆలయం భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడం వల్ల ఇబ్బందులు తొలగి ఆధ్యాత్మిక సాంత్వన చేకూరుతుందని నమ్ముతారు. ప్రశాంతమైన నీటితో చుట్టుముట్టబడిన ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇవి ప్రశాంతమైన మరియు దైవిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. దైవిక శక్తి మరియు విశ్వశక్తుల స్వరూపమైన కాలభైరవ విగ్రహం యొక్క గంభీరమైన ఉనికిని వీక్షించవచ్చు. 65 అడుగుల శివుడి విగ్రహం ఎత్తుగా నిలబడి దైవిక మరియు శక్తిని ప్రసరింపజేస్తుంది. హనుమంతునికి అంకితమైన విగ్రహంతో నివాళులర్పించండి. ఇది బలం మరియు అచంచలమైన విశ్వాసాన్ని సూచిస్తుంది. మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతున్న 9 గ్రహ దేవతలు, నవగ్రహాల ఉనికితో దివ్య శక్తులను అనుభవించండి. పూజనీయ దైవం అయ్యప్పకు అంకితం చేయబడిన అయ్యప్ప స్వామి ఆలయం యొక్క ప్రశాంత వాతావరణంలో మునిగిపోండి. ఆధ్యాత్మిక ఓదార్పు మరియు ధ్యాన ఫలం అయిన సాయిబాబా ఆలయంలో ఆశీర్వాదాలు మరియు దైవిక మార్గదర్శకత్వం పొందండి. ఈ భూ కైలాస్ ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పెళ్లి చేసుకునే పేద జంటలకు ఆలయ కమిటీ సభ్యుల వద్ద తమ పేర్లు నమోదు చేసుకుంటే వాళ్లకు కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులకు చదువు కోసం ఆర్థిక సాయం కూడా అందజేస్తారు. ఈ ఆలయం వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని అంతారం తాండాలో ఉంది. హైదరాబాద్ నుండి రైళ్లలో గాని బస్సుల ప్రైవేటు వాహనాల్లో ముందుగా తాండూరు చేరుకోవాలి. తాండూరు నుండి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. శివుని దివ్య ఉనికితో కూడిన నిర్మాణ అద్భుతం అయిన భూ కైలాష్ ఆలయం తాండూరు సందర్శనను ప్లాన్ చేసుకోండి. గొప్ప చరిత్రలో మునిగిపోండి. సంక్లిష్టమైన శిల్పాలను వీక్షించి మునిపెన్నడూ లేని విధంగా ప్రశాంతతను అనుభవించండి. ఆలయం యొక్క సులభమైన ప్రాప్యత, ఆధ్యాత్మిక ఓదార్పు కోరుకునేవారు తప్పక సందర్శించాల్సిన గమ్యస్థానంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. మరియు భూ కైలాష్ ఆలయం తాండూరు యొక్క ప్రకాశం మిమ్మల్ని మంత్రముగ్ధులు చేస్తుంది.
ఇవి ఇవాల్టి భూ కైలాస్ ఆలయ విశేషాలు. మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.